ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 15 ఆగస్టుకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మీ జాతీయ మేనిఫెస్టోనేమో రుణమాఫీల మీద కమిషన్ వేస్తా అంటున్నది. మీ మేనిఫెస్టోలో రైతులు వినాలి. ఈయననేమో మన దేవుళ్ళ దేవతల మీద ఒట్టేస్తున్నాడు. 15 ఆగస్టు అంటున్నాడు. ఆడ మీ నేషనల్ మేనిఫెస్టోలో ఏమో కమిషన్ వేస్తా అంటున్నది రైతు రుణమాఫీల మీద. నువ్వేమో ఇక్కడ చక్కెరపేటలు కమిటీ వేసుకున్నావు. ఆ కమిటీ బేకార్ కమిటీ అని నువ్వే అంటున్నావు. ఆ రిపోర్ట్ వేస్ట్ రిపోర్టు నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నా ఇష్టం ఉన్న గుడ్లు నేను పెడతా అని నువ్వు అంటున్నావు. శ్రీధర్ బాబుకి దామోదర్ రాజనరసింహ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాజీనామా చేసి పడేయాలండి. కనీసం ఆ కమిటీలకే రాజీనామా చేయండి. మరి మీరు చేసే పనికి మీరు ఇచ్చే రిపోర్టు వేస్ట్ అంటుంటారు రేవంత్. అసలు మీతో సంబంధమే లేదట. కనీసం సరే మంత్రి పదవి అంటే మీకు యావ ఉంటుంది, ఓకే, కమిటీలకి వెళ్ళిపోర్రి. ఏంటికి? మనము రానున్న కాలంలో మన యూనివర్సిటీలని మన ఇతర సంస్థలని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని పవర్కి వెళ్ళి ఎంత దూరం పెడితే అంత మంచిది. మా జీవన్ రెడ్డి గారైతే ఆయన రోడ్డుకే ఎక్కే హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దని రోడ్డుకే ఎక్కే. ఈ మధ్య ఏమంటలేడు, నేను ఎన్నిసార్లు అడుగుతున్నాడు చెప్తలేడు ఆయన. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది మీ స్టాండ్ అంటే. ఇక్కడ బోధన్ మా నాయకులు ఉన్నారు. ఇక్కడ ఆడకొస్తే దొంగ పాస్పోర్ట్ల వ్యవహారము, ఇవన్నీ రోహింగ్యాల వల్ల వచ్చినాయి, బంగ్లాదేశ్ ముస్లింల వల్ల వచ్చినాయి. దాని మీద స్టాండ్ చెప్పాడు, ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పాడు. కర్ణాటకల బాంబు వెళ్తే జగిత్యాలలో ఉన్నాయి మూలాలు. ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పకపోతే ఎట్లా? మీ జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేస్తున్నావు, చేసినావు, ఆల్రెడీ చేస్తున్నావు. ఏంది? దళితులకు కూడా దళిత క్రిస్టియన్స్కి కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మోసమే చేస్తుంది. ఇది భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే హిందువులు లేని దేశంలో కూడా పంచాయతీలే. ఇజ్రాయెల్లో పంచాయతీ, ఇరాన్లో పంచాయతీ, ఇరాక్లో పంచాయతీ, ఆఫ్ఘనిస్తాన్లో పంచాయతీ, పాకిస్తాన్లో పంచాయతీ, సిరియాలో పంచాయతీ, జార్డన్లో పంచాయతీ. ఆడ హిందువులు లేరు కదండి. ఇస్లాం నాన్ ఇస్లాంని రిసీవ్ చేసుకోదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, నేనంటలేదు. శ్రీలంకలో చర్చిలలో అటాక్ చేస్తే ఎవరు చేస్తారో తెలుసు. ఈ మధ్య రష్యాలో అదేదో షో నడుస్తుంటే 100 మందిని చంపేసింది ఎవరో తెలుసు. న్యూజిలాండ్ చర్చ్ సంగతి ఘటన తెలుసు. మన భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు సీరియల్ బాంబ్ బ్లాస్టులు, బాంబే అటాక్లు వెనుక ఎవరున్నారో తెలుసు. అన్ని వర్గాలు రిస్క్ మీదనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా అదే మాట్లాడుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ని కూడా ఇష్టపెడతలేదు. బ్యాంకులు కార్పొరేట్ లోన్స్ ముస్లింలకు ఇవ్వాల్సిందే, దానికి హామీ ఇస్తున్నాము అని గవర్నమెంట్ హామీ ఇస్తుందట అలా లోన్లకి. యూనివర్సిటీల దళితులు ఆదివాసీలైంది, ఏమో ఆయనకి కడుపు మంట మొదలైంది, కడుపు నొప్పి మొదలైంది. అనేక మార్లు అనేక కోట్లలో వేయరు. ఇది ముస్లిం యూనివర్సిటీ, ముస్లింలే చదవాలి అని, ఎవరికి రిజర్వేషన్లు ఉండొద్దని అనేక కోట్లు కొట్టిపారేస్తే ఫైనల్గా 5 జడ్జుల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది, ఇది మైనారిటీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక 1981లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్, ఒక స్పెషల్ యాక్ట్ పార్లమెంట్లోకి తీసుకొచ్చి ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక విద్యా సంస్థలో తీసేసిన భారతదేశపు చరిత్రలో అదే ఫస్ట్. ఆ తర్వాత ఇంకొక యూనివర్సిటీ జామియా మిలియా యూనివర్సిటీ, ఇది 1920లో
మహాత్మా గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యి, ప్రపంచ పర్స్పెక్టివ్ మీద, వరల్డ్ వ్యూ మీద, డైవర్సిఫైడ్ ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన. దీన్ని 2011లో మేడం సోనియా గాంధీ ఇట్లాంటి ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి, ఇక్కడ కూడా రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసారు, బీసీల రిజర్వేషన్లు కూడా తీసేసారు. అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలే, అప్పటికి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తీసేసారు. దళితులకి, ఆదివాసీలకి, క్రిస్టియన్లకి, కేవలం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఈ 3 వర్గాలు బలైనవి. బీసీలు కూడా 4 వర్గాలు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇదే విధంగా కొనసాగితే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే, గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే. వీఆర్ ఎట్ హై రిస్క్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు, ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండు, కొరుట్లకి వెళ్ళి ఎగురుకుంటా వేయండు, పోతుంటే ఒక ఆదివాసీ పిల్లగాని, మన ఒక బంజారా పిల్లగాని ఆయన కాన్వాయ్ గుద్ది చంపేసింది కూడా, ముఖ్యమంత్రి కాన్వాయ్. నెక్స్ట్ 30-40 ఏళ్ళ కోసం ఈ ఫ్యాక్టరీలు ఎట్లా నడవాలి, దాని మీద ఆలోచన ఉంటుంది, దానికి తగ్గట్టు ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది. అట్లా చేసుకొని 66 ఫ్యాక్టరీలు చేసిండ్రు. అక్కడ పాలసీలు మార్చిండ్రు. ఎవ్రీ ఇయర్ అప్డేషన్ ఆఫ్ పాలసీ ఉంటుంది. ఇక్కడ ఏమున్నదండి, మే 13 నాడు ఎలక్షన్లు అయిపోతాయి. జీవన్ రెడ్డి గారు బాగా ప్రెషర్ పెడుతున్నారు. ఆయన ఏం దగ్గరలో బీజేపీ దగ్గరలో లేడు. ఏ పెద్ద మనిషి సీనియర్ కదా, ఆయన పంచాయతీ తట్టుకోలేక సరే ఏదో ఒకటి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి కమిటీ మాట వేరు, రేవంత్ రెడ్డి మాట వేరు. రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చాడు. అన్నిటికీ వీళ్ళ పైసలు కట్టిన దానికి లింకే లేదు, వీళ్ళకు ఒక అప్రోచ్ లేదు. దీని బ్లూ ప్రింట్ ఏంది, అసలు రేవంత్కి ఎన్ని ఎకరాల షుగర్ కేన్ అవసరం కూడా తెలియదు. ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకన్నా చెప్తా. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడిద గుడ్డు పెట్టాలి. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం చంద్రబాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మిమ్మల్ని ఒక కమిటీ వేసిండ్రు. మీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా చెరుకు ఫ్యాక్టరీల మీద మేము ముందుకెళ్ళిపోతామని ముఖ్యమంత్రి అన్నాడు. అది అన్న మరుక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఫస్ట్ వీళ్ళు కమిటీ వేసిండ్రు. కమిటీ 2025 డిసెంబర్ అన్నది. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న నిజామాబాద్కి వచ్చి, కొరట్లకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడుతున్నారు. మళ్ళీ ప్రెషర్ పెరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషరు. కాంగ్రెస్ దగ్గరలో విజయానికి లేదు కాబట్టి టక్కని 40 కోట్లు రిలీజ్ చేసి అని పేపర్లలో వచ్చింది. మరి ఎంత వాస్తవమో తెలియదు. చెరుకు ఫ్యాక్టరీలు మీరు చేసిన అధ్యయనం ఏంది, మీ కమిటీ చేసిన అధ్యయనం ఏంది? నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.